హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి ఉప్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రాగి ఉప్మాని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అరకప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ రవ్వని రోస్ట్ చేసుకోండి. ఈ రవ్వని ఇలాగా 3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకున్న తరువాత ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వని కొలుచుకొని వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు రాగి పిండిని వేసుకోండి. ఉప్మా రవ్వని ఎంత అయితే తీసుకుంటామో దానికి ఈక్వల్గా రాగి పిండిని తీసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో 3 నిమిషాల పాటు దీన్ని రోస్ట్ చేసుకోండి. రాగి పిండిలో ఉండే పచ్చివాసన పోవడం కోసం ఈ విధంగా రోస్ట్ చేస్తున్నాము. ఇలా 3 నిమిషాల పాటు రోస్ట్ చేసేసుకున్న తరువాత ఈ ఉప్మా రవ్వని రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అర టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పుల్ని వేసుకోండి. ఈ వేరుశనగ పప్పులకి బదులుగా జీడిపప్పులనైనా వేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటినన్నిటిని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తరువాత చిన్న సైజు ఒక ఉల్లిపాయని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం తరుగు కొద్దిగా, పచ్చిమిర్చి తరుగు కొద్దిగా వేసుకొని 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. రోజు తినే ఉప్మా బోర్ కొట్టినప్పుడు ఇలాగ డిఫరెంట్గా రాగి ఉప్మాని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలన్నిటిని బాగా ఫ్రై చేసేసుకున్న తరువాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రాగి పిండిని ఉప్మా రవ్వని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. రాగి పిండి ఉప్మా రవ్వ 2 కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాము. 1 కప్పుకి 2.5 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. తరువాత ఇందులోకి మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని ఈ వాటర్ మనకి మరిగేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ, రాగి పిండిని ఇలాగ కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోండి. ఒకేసారిగా మొత్తం వేసేసామంటే లమ్స్ ఫామ్ అవుతాయి. అందుకనేసి కొద్దిగా వేసుకుంటూ గరిటెతో బాగా కలపాలి. ఈ రాగి ఉప్మాని పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పుట్నాల పప్పుతో చేసుకునే చట్నీతో కానీ తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కన్సిస్టెన్సీ కాస్త థిక్‌గా అయ్యేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తరువాత దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది ఉడికేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి మనకి ఉడికిందా లేదా అనేసి. ఇక్కడ నాకు రవ్వ పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇలా ఉడికిన తరువాత లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.